ఈ వీడియోలో సెల్లార్ డోర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. రెంట్ ఆప్షన్ లో ఉంటుంది. చూడాలనుకుంటే ఫ్రీ సైట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 37 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక కపుల్ అయితే ఉంటారు. వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళు కొత్తగా న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక హౌస్ అయితే తీసుకుంటారు. బట్ హౌస్ తీసుకునే ముందు ఆ ఓనర్ అయితే ఒక రూల్ పెడతాడు. హౌస్ మొత్తం యూజ్ చేసుకోండి కానీ సెల్లార్ డోర్ అయితే ఓపెన్ చేయొద్దని చెప్పేసి. మరి దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళు సెల్లార్ డోర్ ఓపెన్ చేశారా అన్నదే స్టోరీ అనమాట. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చలేదు భయ్య. యాజ్ యూజువల్ రొటీన్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది హారర్ జనర్ అని చెప్పేసి చూపిస్తారు కానీ బట్ హారర్ అయితే కాదు, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అనమాట. సో స్టార్ట్ టు ఎండ్ మూవీ 1 hour 37 minutes లో కూడా ఫస్ట్ 50 minutes జస్ట్ ప్రొసీడింగ్స్ కి, వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్ కి, ప్లాట్ లోకి తీసుకెళ్ళడానికి యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ 50 minutes కూడా డ్రామా అయ్యి నడుస్తుంది అనమాట. అంత ఇంట్రెస్టింగ్ గా కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఆ సోద్ అంతా కూడా చాలా మూవీస్ లో చూసేసాం. ఒక కపుల్ వాళ్ళ లైఫ్ చూపించడం, ఆ హౌస్ ఓనర్ తో మాట్లాడి హౌస్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా మూవీస్ లో అయితే చూసేసిన ప్రొసీడింగ్స్ ఉంటాయి. కొత్తగా అయితే ఏముండదు. ఆ లాస్ట్ 37 minutes లో ప్లాట్ ఓపెన్ అయిన తర్వాత కొన్ని ట్విస్ట్లు అయితే రాసుకుంటారు కానీ అవి కూడా ప్రెడిక్టబుల్ లో ఉంటాయి భయ్య. మరీ అంత సూపర్ ట్విస్ట్లు అయితే కాదు. ఎందుకంటే మీకు ఆ ప్రొసీడింగ్స్ అన్ని చూసిన తర్వాత మీకు అర్థమైపోద్ది అనమాట ఏం జరగబోతుంది అని చెప్పేసి. సో ఆ ప్రొసీడింగ్స్ కొంచెం అర్థమైపోయి ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల నాకు మూవీ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. చాలా ఫ్లాట్ గా నడుస్తుంది అనమాట స్క్రీన్ ప్లే అంతా కూడా. ఓవర్ ది టాప్ అయితే ఏముండవు. అండ్ అక్కడక్కడ ఒక 2-3 రొమాన్స్ సీన్స్ అయితే ఉంటాయి. చెప్పుకోదగ్గ సీన్స్ అయితే ఏం లేవు భయ్య మూవీలో. మీరు ఏదైనా కొత్తగా చూద్దాము, థ్రిల్లర్ మంచిగా చూద్దాం అనుకుంటే మాత్రం ఇదైతే నాట్ రికమెండెడ్ భయ్య. పక్కన తోసేయచ్చు, పెద్ద ఉపయోగం అయితే ఏముండదు. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే ఫ్రీ సైట్స్ లో ఉంది, లేదంటే ప్రైమ్ లో రెంట్ ఆప్షన్ ఉంటుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. మీకు కనుక రివ్యూ ఇస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.